ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కూలీ తమిళ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆగస్టు 14న సినిమా రిలీజ్ అయితే 4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కోలీవుడ్ కి 1000 కోట్లు తీసుకొస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న కూలీ బ్రేక్ ఈవెన్ కి 40 కోట్ల దూరంలో ఆగిపోయింది. లియో కమర్షియల్ గా హిట్ అయినా చాలా మందికి నచ్చలేదు. సినిమా డిసప్పాయింట్ చేసిందని, దీంతో 2 ఏళ్ల పాటు మరో ధ్యాస లేకుండా కూలీ తీశానని దర్శకుడు లోకేష్ కనగరాజే ఇంటర్వ్యూలో చెప్పాడు. కూలీ మేకింగ్ చూస్తుంటే లోకేష్ ఏ మాత్రం శ్రద్ధ పెట్టి తీయలేదని అనిపించింది. తమిళంలో ఇంతవరకు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి లేకపోవడంతో కూలీపై తంబీలు చాలా ఆశలు పెట్టుకున్నారు. 1000 కోట్ల సంగతి తర్వాత ముందు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకున్నా, అది కూడా అవ్వలేదు. కూలీ తమిళ తంబీలకు నచ్చలేదు. సినిమాకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకున్న సన్ పిక్చర్స్ వరల్డ్ వైడ్ 300 కోట్లు అమ్మింది. గ్రాస్ 515 కోట్లు తీసుకొచ్చిన 258 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకో 42 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉన్నా కష్టమే. కూలీ తమిళంలో కంటే తెలుగులో చాలా బెటర్. తక్కువ నష్టం కోటితో బయటపడ్డారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 45 కోట్లకు అమ్మితే 43.50 కోట్లు వచ్చింది. 1.5 వస్తే బయటపడుతుంది. కానీ ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు. అయితే కూలీతో పాటే వచ్చిన వార్ 2 నష్టాలతో పోల్చుకుంటే రజనీకాంత్ సినిమా చాలా బెటరే అని లెక్కలేసుకుంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కూలీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుని ఈ నెల 11న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని, హిందీ వెర్షన్ తర్వాత రాబోతుందని తెలిపింది.